సిట్ నోటీసులపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. నిన్న కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో చర్చించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. న్యాయ నిపుణుల సలహా తీసుకుని సిట్ అధికారులకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఫామ్ హౌస్ లో విచారణకు సిట్ అంగీకరించలేదు. రేపు విచారణకు వెళితే బీఆర్ఎస్ నిరసనలు చేపట్టే అవకాశం ఉంది. నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. నందినగర్ కు వెళ్లాలా వద్దా అనే అంశంపై నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు కేసీఆర్. సిట్ నోటీసులపై ఏం జరగబోతోంది, కేసీఆర్ ఏం చేయబోతున్నారు వివరించడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఏం జరుగుతోంది, ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? సో ఏదైతే సిట్ నోటీసులు నిన్న రాత్రి మళ్ళీ రెండోసారి జారీ చేయడంతో ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్లో సమాలోచనలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్తో పాటు సీనియర్ మాజీ మంత్రులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ చర్చలు అయితే మొదలయ్యాయి. అయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ చెప్తుంది ఒకటే, తాను 65 ఏళ్ళు పైబడిన వయసు కాబట్టి ఆరోగ్య రీత్యా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి తనను ఫామ్ హౌస్లోనే విచారించాలి, ఫామ్ హౌస్లోనే నోటీసులు ఇవ్వాలంటూ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్ కూడా దానికి అంగీకరించకపోవడం, నిన్న మళ్ళీ రెండో విడతలో సిట్ నోటీసులు జారీ చేయడం, ఖచ్చితంగా హైదరాబాద్కి రావాలి అంటూ చెప్పిన నేపథ్యంలో దీనిపైన ఎట్లా నిర్ణయం తీసుకోవాలని ముగ్గురు నేతలు కూడా చర్చిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకోబోతున్నారు. కాసేపట్లో ఇంతకు మునిపే మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోకి చేరుకోవడం జరిగింది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ ఇక్కడికి రాబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఇట్లాంటి సీనియర్ నేతలందరితో కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఒకవేళ హైదరాబాద్కి వెళ్ళి విచారణకు హాజరైతే ఏ విధంగా ఉంటుంది, లేదంటే మళ్ళీ వాళ్ళనే ఇక్కడికి ఫామ్ హౌస్కి రమ్మందామా, ఇట్లాంటి ఆలోచన చేసినాయి. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ విచారణకు హాజరైతే ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలన్నిటిపైన నేతలతో చర్చించే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. సో మరోవైపు న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నట్టే సమాచారం అందుతుంది. ఎందుకంటే కేసీఆర్ క్లియర్గా నిన్న రాసినటువంటి లేఖలో క్లియర్గా చెప్పడం జరిగింది, తన ఆరోగ్య సమస్యలతో పాటు ఏజ్ కూడా 65 సంవత్సరాలు పైబడింది కాబట్టి 65 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా తాను ఉంటున్న ప్రాంతంలోకి వచ్చి విచారణ చేయాలంటూ బీఆర్ఎస్ పరిస్థితుల్లో సిట్ మాత్రం ఆ సిట్కి అట్లాంటి ఆంక్షలు ఏమి ఉండవు. సిట్ అవసరం ఉంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం తమకు ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. క్లియర్గా నిన్న నందినగర్లో కేసీఆర్ నివాసంలో నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లోనే కేసీఆర్ ఫామ్ హౌస్లో ముఖ్య నేతలంతా కూడా సమావేశమవుతారు. సమావేశం అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఒక కంక్లూషన్, ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకవేళ సిట్ విచారణకే కేసీఆర్ హైదరాబాద్కు వెళ్తారని కన్ఫామ్ అయితే కనుక ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి నందినగర్కి బయలుదేరుతాడా, లేదంటే నేరుగా రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ నుంచి నేరుగా హైదరాబాద్కు బయలుదేరుతా అనేది మాత్రం మధ్యాహ్నం తర్వాత ఆ విషయాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శివతేజ.